నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మీరందరూ కూడా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంలో నవోదయ సైనిక్ స్కూల్‌కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి మనం కోచింగ్ ఇస్తున్నాం. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాటన్నిటికీ కూడా కోచింగ్ ఇస్తా ఉంటాం మన ఇన్‌స్టిట్యూట్‌లో. వీటితో పాటు ఇక్కడ లోకల్‌లో అంటే మా విజయనగరంలో 5థ్ టు 12థ్ వరకు కూడా మార్నింగ్, ఈవినింగ్ సెక్షన్స్‌లో ట్యూషన్స్ అనేవి చెప్తా ఉంటామండి. సో, మరి నవోదయ సైనిక్ స్కూల్‌కి సంబంధించినటువంటి కోర్స్ వివరాలు చెప్పండి. మరి ఆఫ్‌లైన్ ఎలా ఉంటుంది? ఆన్‌లైన్ ఏ విధంగా ఉంటుందని జెప్పేసి చాలామంది పేరెంట్స్ అడిగారు. సో, ఆ ఉద్దేశంతోటే ఈ వీడియో అనేది చేయడం జరుగుతా ఉంది. సార్ మనకి ఈ కోచింగ్ వివరాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. రిమైనింగ్ అందరూ కూడా స్కిప్ చేసేయండి. మీకు టైం కిల్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో, ఈ వివరాలు ఎలా ఉంటాయనేసి ఒకసారి మాట్లాడదామండి. సో, నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంలో మనం కోచింగ్ సెంటర్ అనేది అంటే విజయనగరం అనేది పక్కన పెడుతున్నామంటే అది మా యొక్క టౌన్ అండి. మా యొక్క డిస్ట్రిక్ట్ పేరు. సో, నాయుడు స్టడీ సర్కిల్ పక్కన విజయనగరం అని పెట్టుకుంటున్నాం. సో, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ 2 కోచింగ్‌లు ఇస్తున్నాము. సో, మరి ఆఫ్‌లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందని జెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సో, మనకి ఆఫ్‌లైన్ కోచింగ్ అనేది విజయనగరంలో ఇస్తామండి. విజయనగరం సిటీలోనే మా కోచింగ్ సెంటర్ అనేది ఉంది. సో, మరి సెకండ్‌గా మనం చూసుకుంటే సబ్జెక్ట్ వైస్ టీచర్స్ అనేవారు ఉంటారండి. మ్యాథ్సు, రీజనింగు, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా ఇంగ్లీషు, జీకే. ఇవి మనకి నవోదయ సైనిక్ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి తెలియాల్సినటువంటి సబ్జెక్ట్స్. కానీ వీటితో పాటు మేము తెలుగు, హిందీ, రిమైనింగ్ అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా టీచ్ చేస్తాం మన దగ్గర. సో, సబ్జెక్ట్ వైస్‌గా మా దగ్గర ఆల్రెడీ ఎప్పుడూ కూడా టీచర్స్ అనేవారు అందుబాటులో ఉంటారండి. సో, మనకి అకాడమిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతమంది టీచర్స్ మా దగ్గర అవైలబుల్‌గా ఉంటారనమాట. మీరు మా క్లాసెస్ అన్నీ కూడా యూట్యూబ్‌లో చూస్తే ప్రతి టీచర్ కూడా మీకు కనిపిస్తా ఉంటారు. ప్రతి సబ్జెక్ట్‌కి టీచర్ కనిపిస్తా ఉంటారు. తెలుగుకుంటారు, ఇంగ్లీష్‌కుంటారు, హిందీకుంటారు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్‌కి కూడా టీచర్స్ ఉంటారు. మీరు ఒకసారి మన యాప్ లేదా యూట్యూబ్‌లో వీడియోస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చనమాట. కానీ జనరల్‌గా మనకి నవోదయ సైనిక్ కోచింగ్‌కొచ్చేసరికి నేను 6థ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నానండి. 6థ్ క్లాస్ కోచింగ్ మాత్రమే ఆఫ్‌లైన్‌లో మేమిస్తున్నాము. ఓకేనా? సో, ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్, రీజనింగు ఓకేనండి. సో, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, జీకే అండ్ ఇంగ్లీష్. సో, ఇవి మనకి జనరల్‌గా తెలియవలసినటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా? ఈ సబ్జెక్ట్స్ ఉంటే చాలు మనకు జనరల్‌గా. కానీ వీటితో పాటు మనకి తెలుగు, హిందీ సో, లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారు. సో, ఈ సబ్జెక్ట్‌తో పాటు వాటిని కూడా కవర్ చేస్తామన్నమాట పిల్లలు మర్చిపోనివ్వకుండా. ఓకేనా? సో, ఆ తర్వాత మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకున్నటువంటి సబ్జెక్ట్స్ మ్యాథ్స్, రీజనింగు, ఇంగ్లీషు, జీకే. మరి ఈ రీజనింగ్‌లోనే వెర్బులు, నాన్ వెర్బుల్ అనేవి మనకు రావడం జరుగుతా ఉంటది. సో, మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇదే చెప్పాను కదండీ మీకు. తెలుగు, హిందీ కూడా టీచర్స్ ఉంటారు. సో, తెలుగు, హిందీని కూడా మన పిల్లలు మర్చిపోకుండా మనం గుర్తు చేసుకుంటూ క్లాసెస్ అనేవి చెప్పుకుంటాం. సో, దీంతో పాటు మనకి డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తాం. ఇవన్నీ అయిపోయాక గ్రాండ్ టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తామండి. సో, అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీరు ఎప్పుడు చూస్తా ఉంటారు. డైలీగా ఒక వర్క్ షీట్ అనేది ఇస్తాము. అదేవిధంగా వీక్లీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మళ్ళా ఒక 3, 4 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఒక మంత్‌కి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఫైనల్‌గా ఒక 25-40 25-40 గ్రాండ్ టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తామండి. డిపెండింగ్ ఆన్ టైమ్ అండి. అంటే ఎందుకు సార్ ఇలా ఇంత గ్యాప్ ఇచ్చారంటే టైం దగ్గరగా వచ్చిందనుకోండి ఇవే గ్రాండ్ టెస్ట్‌లు అవుతాయి. కొద్దిగా టైం ఎక్కువగా వచ్చిందనుకోండి ఆ గ్రాండ్ టెస్ట్ వరకు కూడా మనకి వెళ్తుందనమాట. ఓకేనా? సో, మనకి ఇవి జనరల్‌గా ఎడ్యుకేషన్ మనకి క్లాస్ రూమ్ ఎలా ఉన్నా అర్థమైందండి? అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నా సరే మనకి ప్రాపర్‌గా ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్ అండి. సో, ఎడ్యుకేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే నేనే 3 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను. మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఓకేనా? సో, జీకే, ఇంగ్లీషు అదర్ టీచర్స్ టీచ్ చేస్తారనమాట. సో, సైనిక్ స్కూల్‌కి సంబంధించినటువంటి సిలబస్‌లో. తెలుగు, ఇంగ్లీష్, హిందీకి ఎలానో టీచర్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నారు. సో, అవి నేను ఫస్ట్‌గా చెప్పాననమాట. సో, వీటితో పాటు అదర్ ఫీచర్స్ అంటే మా దగ్గర ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి సార్ అంటే డిజిటల్ అండ్ ఏసీ క్లాస్ రూమ్ అండి. సో, ఎందుకు సార్ క్లాస్ రూమ్స్ అని పెట్టలేదు అంటే ఒక రూమ్‌కి మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాం.
సో తక్కువ మందిని తీసుకుంటాము. ఆ తక్కువ మందికి ఒక క్లాస్ రూమ్ చాలు. ఓకేనా? సో అందుకోసమనే నేను ఓన్లీ క్లాస్ రూమ్ అనే పెట్టాను ఇక్కడ. డిజిటల్ క్లాస్ రూమ్స్ అని నేను పెట్టలేదు అందుకోసమనే. ఓకేనా? సో మనకి ఇది నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో ఇలాంటి బోర్డు, అదేవిధంగా ప్రక్కనే వైట్ బోర్డు ఉంటూ సో పిల్లలకి మనం టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో మెంటల్ ఎబిలిటీ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, అదేవిధంగా జీకి అన్ని క్లాసెస్ కూడా డిజిటల్ బోర్డు పైన డిస్ప్లే చేసుకుంటూ కూడా మనం టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ బోర్డు పక్కనే వైట్ బోర్డు ఉంటుందన్నమాట. సో ఆ వైట్ బోర్డు కూడా టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మరలా మీకు ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది మరొక వీడియోలో నేను చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్కి గర్ల్స్కి మన దగ్గర హాస్టల్ ఉంది. సో గర్ల్స్కి బాయ్స్కి వేరువేరుగా అంటే ఒకే ఫ్లోర్ బట్ సపరేట్ రూమ్స్లో పిల్లలు ఉంటారు. ఓకేనా? సో చిన్న పిల్లలు కాబట్టి మనం ఎటువంటి భయం కూడా పడవలసిన అవసరం లేదు. సో వీళ్ళకంటూ ఒక ఆయమ్మ ఉంటారు, అదేవిధంగా ఒక వార్డెన్ ఉంటారు, ఒక కుక్ ఉంటారు, అదేవిధంగా పిల్లలకి వాటర్ ప్యూరిఫైరు, అదేవిధంగా బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వీటితో పాటు మొత్తం క్లాస్ రూము క్యాంపస్ అంతా కూడా కవర్ చేస్తూ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి. సో ఎవరైనా సరే క్యాంపస్ విజిట్ చేయాలి అనుకుంటే సో మార్చ్ 12కి మీరు వచ్చినట్టుగైతే క్యాంపస్ అంతా చూపిస్తాము. ఎందుకు సార్ అంటే మనం యాక్చువల్గా మార్చ్ 12 ఉంటుంది, మే 12కి మనం మే 1 నుంచే క్లాసులు స్టార్ట్ చేద్దాము అనుకున్నాం. మే 1 నుంచి క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మే 1 నుంచే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. కాకపోతే మన యొక్క బిల్డింగ్ ఇంకా రెడీ అవ్వలేదు. అంటే మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నాం బిల్డింగు. సో ఆ బిల్డింగ్ రెడీ అవ్వలేదు. సో అందుకోసమనే మే 10th నుంచి కూడా మనం క్లాసెస్ అనేవి రన్ చేస్తాం. ఓకేనా? సో మీరు మే 10th తర్వాత వస్తే నేను పక్కాగా మనకి ఈ హాస్టల్ ఇవన్నీ కూడా మీకు చూపించి ఏ విధంగా క్లాసెస్ రన్ చేస్తామని కూడా చెప్తానండి. ఓకేనా? సో వీటితో పాటు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాము. ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఇస్తున్నామని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. సో నేనే చెప్తానండి. సో ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 3 నేనే చెప్తాను. నేను అవైలబుల్గా ఉంటాను 24/7 ఎప్పుడు కూడా క్యాంపస్లోనే ఉంటాను. ఓకేనా? సో మన హాస్టల్ దగ్గరే ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మా టీచర్స్ ఉంటారు అందరూ. సో చూడండి ఒకే క్లాస్ రూమ్ అయ్యేటప్పుడు మీకు ఉన్నటువంటి ఇక్కడ రియాలిటీ కూడా చెప్తున్నాను. ఒక 30 మంది పిల్లలు, 40 మంది పిల్లలు మనం తీసుకునేటప్పుడు వాళ్ళందరికీ ఒక టీచరే టీచ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు. అంటే ఫ్రీగా ఉంటారనమాట. సో ఈ టీచర్స్ ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే డౌట్ అయినటువంటి పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేయడం, అదేవిధంగా పేపర్ మేక్ చేయడం ఇలాంటి పనుల్లో ఉంటారనమాట. ఓకే. ఎందుకంటే ఒకే క్లాస్ రూమ్ ఒక బ్యాచే తీసుకుంటాను నేను. ఎక్కువ మందిని తీసుకోను. 30 to 40 మెంబర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు అంటే 30 లేదా 40 మన కెపాసిటీ క్లాస్ రూమ్ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు తీసుకొని అక్కడితో ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో మీరు అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో అదే విధంగా చెప్పాను కదండి సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది. క్యాంపస్ అంతా కూడా ఉంటుంది. సో అది కూడా మనం చూడొచ్చు అనమాట. సో వీటితో పాటు మనం ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నామండి. సో ఆన్లైన్ కోచింగ్ కోసం మీకు అందరికీ తెలుసు. చాలామంది పేరెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారుగా మన ఇన్స్టిట్యూట్ తెలిసే ఉంటుంది. సో ఆన్లైన్ కోచింగ్ కావాలి అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో నాయుడు స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ ఉంటుందండి. సో నాయుడు స్టడీ సర్కిల్ VZM అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో సెర్చ్ చేస్తే మా యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనదే మరొక యాప్ నాయుడు మ్యాథ్స్ హబ్ అని చెప్పేసి ఉంటుందండి. నాయుడు మ్యాథ్స్ హబ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 2 యాప్స్‌లో కూడా మనకి కోర్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా ఎందుకంటే ఈ యాప్ ముందు నుంచి ఉంది కాబట్టి ఇందులో అన్ని కోర్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇందులో మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడిప్పుడే. ఓకేనండి. సో ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ఆన్లైన్ కోచింగ్ అయితే మాత్రం మీకు నవోదయ, సైనిక్ 2 కూడానండి. నవోదయ, సైనిక్ 2 కోర్సులు కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఫర్ బోత్ 6th and 9th. 6థ్‌కి ఉంది, 9th క్లాస్‌కి కూడా అవైలబుల్‌గానే ఉంది. సార్ ఆన్లైన్ కోచింగ్‌లో ఏమైనా అంటే చాలామంది డౌట్ ఉంటుందన్నమాట. ఏమైనా ఫ్రాడ్ ఉంటుందా అని చెప్పేసి. సో ఒకసారి మీరు ప్రీవియస్‌గా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర కోర్స్ తీసుకుంటే వాళ్ళు ఒకసారి అడిగి కూడా తెలుసుకోవచ్చు. తక్కువ ప్రైస్‌లోనే మనం కోర్స్ ఇస్తున్నాము. చాలా ఫ్రెండ్లీ బడ్జెట్‌లో. సో ఏదైతే మనకి ఒక ట్యూషన్ ఫీజు ఎంతైతే పే చేస్తారో
ఆ అమౌంట్లోనే మనం కోచింగ్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో మీకు అది కూడా నేను ఇక్కడ కాస్ట్ కూడా చెప్పేస్తాను ఆన్లైన్ది. ఆఫ్లైన్ది అయితే నేను కాస్ట్ చెప్పను, ఇక్కడికి వచ్చాక మనం మాట్లాడుకుంటాం. ఓకేనా. సో నవోదయ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో నవోదయ ఫుల్ కోర్సులు అనేవి మనం లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువకే ఇచ్చామండి, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. సో ఈ సంవత్సరం మొత్తం కొద్దిపాటి అమౌంట్ పెంచుకుంటున్నాము. సో ఫుల్ కోర్సెస్ అనేవి మనకి 6,000 రూపీస్కి ఇస్తున్నామండి. సో ఈ సమ్మర్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపీస్కే ఇస్తున్నాము. మీరు యాప్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. సో 1 ఇయర్ వ్యాలిడిటీ అంటే మీకు చాలా ఎక్కువ. సో చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను. ఇక్కడ సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్స్ తీసుకుంటున్నారు. సో నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఆగస్టు లేదా సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబరే కానీ ఆగస్టులో ఎప్పుడు ఇవ్వడం లేదు. ఓకేనా. సో సెప్టెంబర్లో వచ్చేటప్పుడు కోర్సు ఈ సెప్టెంబర్లో తీసుకుంటున్నారు 1 ఇయర్ వ్యాలిడిటీతో. అదేంటండి, ఇదే అమౌంట్ పే చేసి 1 ఇయర్ వ్యాలిడిటీతో సెప్టెంబర్లో తీసుకుంటున్నారు. కానీ మనకి ఎగ్జామ్ ఎప్పుడవుతుంది? జనవరిలో అవుతుంది నవోదయ ఎగ్జామ్ అయితే. యాక్చువల్గా సైనిక్ కూడా జనవరిలోనే అవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు పొడిగించేశాడనమాట. అర్థమైందా? సో మరి జనవరిలో అయ్యేటప్పుడు నువ్వు సెప్టెంబర్లో కోర్స్ తీసుకుంటే సెప్టెంబర్ వరకు మరలా వస్తుంది. అవునా కదా? అంటే ఏమవుతుంది, నీకు జనవరితో ఈ యాప్ని మీరు టచ్ చేయరు కనీసం. చాలామంది పేరెంట్స్ టచ్ చేయరు. కోర్స్ తీసుకుంటారు కానీ కొంతమంది సీరియస్గా తీసుకుంటారు కానీ తర్వాత టచ్ చేయరు. అర్థమైందా? సో ఆ తర్వాత మీరు యాప్ టచ్ చేయరు. మరి ఆ తర్వాత మీకు యూజ్ ఉండదు. నేననేది ఏంటంటే మీకు వీలైనంత తొందరగా, ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు, అంటే మీకు ఎప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడైతే కుదిరిందో అప్పుడు ఓకేనా కోర్స్ తీసేసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకున్నారనుకోండి ఏప్రిల్లో, మరలా ఏప్రిల్ వరకు మీకు యూజ్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, పోనీ జనవరి వరకే చూసుకున్నారంటే ఇక్కడ 3 మంత్సే మీకు కిల్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే చాలా ఎక్కువ మంత్స్ కిల్ అవుతుంది కదా. సో అది కూడా ఆలోచించే తీసుకోండి అనమాట. ఇది ఏంటంటే నేను మోటివేట్ చేయడం కాదు మిమ్మల్ని, ఉన్న రియాలిటీ నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇలా తీసుకోవచ్చు నవోదయ ఫుల్ కోర్సెస్ 4,000 రూపీస్కి ఇస్తున్న 1 ఇయర్ వ్యాలిడిటీతో మనకి ఆన్లైన్ క్లాసెస్. సో ఇక్కడ ఎటువంటి లైవ్ క్లాసెస్ ఉండవు, అది గమనించాలండి. లాస్ట్ మూమెంట్లో మనం ఏవైతే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం వాటికి ఇస్తాం లైవ్ క్లాసెస్. మీరు ఆ లైవ్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనేటువంటి ఒక ఆప్షన్ దగ్గరికి వెళ్తే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కోర్సెస్, మరి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ చూస్తే 6th క్లాస్ కోర్స్ అనేది మనం 10,000 రూపీస్కి ఇస్తున్నామండి. అదేవిధంగా మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9th క్లాస్ కోర్స్ అనేది మీకు 8,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆన్లైన్ కోర్సు. సో ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మరి ఇందులో అంటే ఇంకా వేరేగా అనుకోవద్దు. ఇంతకంటే తక్కువగా అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెటప్ అంతా కూడా మనం పోల్చుకుంటే. ఓకేనా. సో ఇలా కాకుండా ఈ సమ్మర్లో మాకు జస్ట్ మేము క్లాసెస్ ఎలా ఉన్నాయో చూసి నెక్స్ట్ పర్చేజ్ చేద్దాం అనుకుంటే మీకు నవోదయ కోర్సెస్ని మనం 45 డేస్కి కుదించిస్తున్నాము. అంటే మీకు సమ్మర్ అయిన రోజులు కూడా స్కూల్ ఓపెన్ అయినంత వరకు సరిపోతుంది. సో దీని యొక్క కాస్ట్ 999 రూపీస్ పెట్టామండి. అదేవిధంగా సైనిక్ స్కూల్ ఫుల్ కోర్సెస్ పైన ఇది 30 డేసే ఇస్తున్నామండి. సో ఇది కూడా 999 రూపీస్ పెట్టాం మనం. ఈ సమ్మర్లో మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే, అంటే ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటర్ అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ప్రాసెస్లో అంటే ముందుకు వెళ్ళండి. ఓకేనా.